పశ్చిమ బెంగాల్ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్లకు కుటుంబ సమేతంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై తాల్వార్పేటలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, చెన్నై నీలాంగరేలో టీవీకే అధినేత విజయ్ ఓటేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఖుష్బూతో పాటు సాలిగ్రామంలో మాజీ గవర్నర్ తమిళిసై, సేలం జిల్లా ఎడప్పాడిలో పళనిస్వామి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తిరువాన్మియార్లో సినీ నటుడు అజిత్, చెన్నై తేనాంపేటలో కమల్ హాసన్, శృతి హాసన్, పోయస్ గార్డెన్లో రజనీకాంత్ ఓటేశారు. ఇక తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 17.69% పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు 18.76% పోలింగ్ రికార్డైనట్లుగా ఈసీ స్పష్టం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ లో భాగంగా 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును తేల్చుకోనున్నారు. మొత్తం 3,60,77,171 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా తొలి దశలో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఈ నెల 29న రెండో విడతలో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక తమిళనాడులో మొత్తం 5,73,00,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఈ నెల 9న జరిగిన అసోం, కేరళం, పుదుచ్చేరితో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.